మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామ ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ప్రముఖులకు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఘనంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో సత్కరించారు. వారి ఇంటి వద్ద నుండి సభ స్థలం వరకు ఉత్సవం ద్వారా భారీ ర్యాలీగా తీసుకుని వెళ్లారు. విశ్రాంత ఉపాధ్యాయులు మండవ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండవ సతీష్, గాలి మాధవి లత, డిఎస్పి ప్రసాద్, స్థపతిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య, గ్రామంలోని ప్రముఖులు, మండవ వెంకటస్వామి, సన్మాన గ్రహీత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఒంగోలులో హై స్కూల్ విద్యా క్రమంలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో శ్రీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కర్నూలులో పూర్తి చేసి ఎంబీఏ మేనేజ్మెంట్ తమిళనాడులో ఉన్నటువంటి మదురైలో పూర్తి చేసి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇలా విభిన్నమైనటువంటి విద్యాభ్యాసమే ఈ రోజు ఆయన్ని టెక్నాలజీ ప్రపంచంలో తిరుగులేని మనం ఒక విషయం గమనించవచ్చు. మండవ సతీష్ గారిని చూస్తే మనకు ప్రస్తుతంగా ఒక విషయం తెలుస్తూ ఉంటుంది. పెద్ద పదవి వచ్చినంత మాత్రాన ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చూసుకునేటువంటి హృదయం, అలాగే ఎన్ని విజయాలు వరించినా వినయాన్ని వదలని స్వభావం, అలాగే తను పుట్టినటువంటి గ్రామానికి, తను చదివినటువంటి కాలేజీకి, తన చుట్టూ ఉన్న సమాజానికి తన శక్తి సామర్థ్యాల మేరకు వీలైనంత వరకు ఇన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నవి కనుక ఆయన మనం గ్రామ ఆణిముత్యంగా మనం అందరం కూడా ప్రశంసిస్తూ ఉన్నాం. అలాగే ఆయన యొక్క కంప్యూటర్ మేధస్సుని, ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీని గుర్తించి బోర్డు మెంబర్ ఆఫ్ యుఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగా నియమించారు. శ్రీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఆయన చేసినటువంటి సామాజిక సేవను దృష్టిలో పెట్టుకొని మీ తల్లిదండ్రుల్ని వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాలను అర్పిస్తూ మీరు 200 ఆయుష్తో మరిన్ని విజయాలు సాధించాలని, మరెంతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజలందరూ, మన గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మా గ్రామం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ధన్యవాదాలు. ఇక మూడవ ఆణిముత్యం గురించి గారికి ఈ వేదిక మీద నుంచి మనమందరం కూడా సన్మానం చేయటం మనందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక ప్రసాద్ స్థపతి గారి గురించి ఆయన చేతితో చెక్కిన ప్రతి రాయి అద్భుతమైనటువంటి దేవతా విగ్రహం అవుతుంది. శిల్పకళ మీద మక్కువ పెంచుకొని అనేక సంవత్సరాలుగా శిల్పకళలో ఉన్నటువంటి మెళకువలని నిరంతరము కూడా ఆ అభ్యాసమే ఆయన ఒక గొప్ప శిల్పిగా, మహాస్థపతిగా మలిసింది. ఇక్కడ స్థపతి అంటే శిల్పి అని అర్థం. ఆ విధంగా ప్రపంచానికి నలుమూలలా చాటి చెప్పడానికి నడుం బిగించి ప్రాచీన శిల్పకళ దేవాలయ నిర్మాణ, భారత దేవాలయ నిర్మాణ వైభోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నటువంటి మహాస్థపతి మన ఊరి ఆణిముత్యం ప్రసాద్ స్థపతి గారు. సాధారణంగా మనకు తెలిసి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఎక్కువ ఆలయాలు బ్రహ్మాండంగా నిర్మించుంటారు. అటువంటి తమిళ స్థపతులకు ధీటుగా మన దేశంలో దేవాలయం నిర్మించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇంకా అనేక దేశాల్లో అద్భుతమైనటువంటి దేవాలయాలకు డిజైన్లు వేసి అద్భుతంగా నిర్మించారు. అట్లనే అమెరికాలో ఉన్నటువంటి డెన్వర్ నగరంలో అద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిజైన్ చేసి అనంతకాలంలోనే అద్భుతంగా పూర్తి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తి ప్రతిష్టలు మారుమోగిపోయినాయి. ఇంతటి గొప్ప శిల్ప పాండిత్యం అనేది ఎలా వచ్చిందో ఒక్కసారి మన పిల్లలు గమనిస్తే మీకు తెలుసు. తన గురువు గారు అయినటువంటి శ్రీ 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 తిద్దండి చంద్రజీయర్ స్వామి వారి యొక్క స్ఫూర్తితోటి ఆనాడు గొప్ప శిల్పిగా పేరొందినటువంటి గణపతి స్థపతి గారి అడుగుజాడల్లో తను తాను మలుచుకొని ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి శిల్పకారుడిగా పేరొందాడు. ఈయన వారి యొక్క గురువు గారు అయినటువంటి శ్రీ 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 తిద్దండి చంద్రజీయర్ స్వామి వారి సలహా మేరకు తిరుపతిలోని సాంప్రదాయ శిల్ప కళాశాలలో చేరి అక్కడ గురువులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో శిల్పకళ మీద తక్కువ పెంచుకొని అహోరాత్రులు కష్టపడి ఆ శిల్పకళలో ఉన్నటువంటి మెళకువలన్నీ కూడా నేర్చుకున్నటువంటి నిత్యాభ్యాసకుడు. ఆ అభ్యాసమే ఆయనకి గొప్ప స్థపతిగా
మహాశిల్పిగా ఆయన్ని మార్చింది. కొన్నాళ్ళు ఈటీవీలో ప్రసారమైనటువంటి రామానుజాచార్య సీరియల్కి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసి ప్రాక్టికల్గా అనుభవం సంపాదించడానికి ఆనాటి ప్రముఖ స్థపతుల వద్ద సహాయకులుగా చేరి దేవాలయాల ప్లాన్ల డిజైన్లు గీస్తూ 2 ఏళ్లలోనే దేవాలయాల ప్లాన్ల రూపకల్పన, నిర్మాణ రహస్యాలు, రాతి లోహ శిల్ప తయారీలో ఉన్నటువంటి మెళకువలు, ఇంకా అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి సాంకేతిక అంశాలన్నీ కూడా నేర్చుకుని వాటి మీద మంచి పట్టు సాధించాడు. ఆ క్రమంలో ఒంగోలులోనే మొట్టమొదటిసారిగా బ్రహ్మం గారి అద్భుతంగా పూర్తి చేయడంతో ప్రసాద్ స్థపతి గారి పేరు మారుమోగిపోయింది. ఆ క్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో, మన దేశంలోనూ అనేక దేశాల్లో అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మించి ప్రపంచ శిల్పకారుడిగా పేరొందినటువంటి మన ఊరి ఆణిముత్యం ప్రసాద్ స్థపతి గారు. ఇక ఇదే కాకుండా ఆయన స్థాపత్య వేద రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను తన సొంత నిధులతో స్థాపించి ఈ శిల్పకళకు సంబంధించినటువంటి మూల గ్రంథాలన్నీ కూడా ప్రచండకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంతటి శిల్పకళా రంగానికి ఆయన చేసినటువంటి సేవలకు మెచ్చుకొని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారికి స్థాపత్య కళారత్న, శ్రీ 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 త్రిదండి చంద్రయ్య స్వామి వారు స్థాపత్య కళా సామ్రాజ్, ముంబై హిందుత్వ ఫౌండేషన్ వారు ఆచార్య విశ్వకర్మ అనేటువంటి బిరుదుల్ని వసంగారు. ఈ విధంగా ఆయనను వరించినటువంటి పురస్కారాలు, అవార్డులు ఎన్నెన్నో. ఈనాడు మనం సన్మానిస్తుంది ఒక వ్యక్తిని కాదు, భారతీయ శిల్ప సాంప్రదాయాన్ని. భారతీయ శిల్ప సాంప్రదాయాన్ని మనం సన్మానించుకుంటూ ఉన్నాం. ఆయన ప్రసాద్ స్థపతి గారు, మీరు చెక్కినటువంటి శిల్పాలు శతాబ్దాలు నిలుస్తాయి, మీ పేరు తరతరాలకు నిలిచిపోతుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఉన్నతమైనటువంటి స్థానాలు ఎగబాకాలంటే మీరు అడుగుజాడలు, ఎవరైతే మన ఆణిముత్యాలుగా చెప్పుకున్న వారు అడుగుజాడల్లో మనల్ని మనం మలుచుకోవాలి. ఇంతటి విజయాలు సాధించినటువంటి మీకు అండగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఏడుగులపాడు గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్సులు అర్పిస్తూ, మీరు నిండు నూరేళ్ల ఆయుష్తో మరెన్నో అద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలు సృష్టించాలని, అలాగే మరెన్నో విజయాలు సాధించాలని, మరెన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. గ్రామం కీర్తి పతాకాలే వివిధ రంగాల్లో కీర్తి పతాక స్థాయిని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేసిన మన ఆణిముత్యాలకు, అట్లాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, మన గ్రామాన్ని ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే అందరూ ఒక్కసారి మన గ్రామాన్ని గురించి జయజయలు పలుకుతారని ఆశిస్తూ, అందరూ ఏడుగుండ్లపాడు గ్రామానికి జయజయలు పలుకుతారని ఆశిస్తూ, ఏడుగుండ్లపాడు గ్రామం జై ఏడుగుండ్లపాడు గ్రామం, జై ఏడుగుండ్లపాడు గ్రామం, జై జై ఏడుగుండ్లపాడు గ్రామం. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. మా గురువు గారికి పాదాభివందనాలు చేస్తూ, ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద సభ జరుగుతుందంటే దానికి ఏర్పాటు చేసిన మన గ్రామ సభ్యులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలు, ముందు ఉన్న ప్రజానికులు అందరికీ నమస్కారం చేస్తూ, ఈ మన ఒక్కొక్క గాలి మాధవిల గురించి మన అధ్యక్షులే అంతా చెప్పేశారు. మేము ఆమె ఇప్పుడు ఆమె చేసిన ఈ
కార్యక్రమాలు ఎన్నో సిరాబు వంతెన దగ్గర దగ్గర అది ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన కాబట్టి దాన్ని ఎప్పుడు మేము దానిపైన చేస్తామనే ఒక ఆశయమాలో ఉంది. దానికి ఆ తర్వాత ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి మన సతీష్ గారు ఈ గ్రామ కార్యక్రమంలో దేనికైనా సహాయం చేసేదానికి ముందుంటారు. అలానే మన స్థపతి ప్రసాద్ గారు వినయ విధేయతలకు మారుపేరు. మన స్థపతి ప్రసాద్ గారు వారు ఎన్నో శిల్పాలు చెక్కి రామానుజర్ ఆదిశంకరాచార్యులు రామానుజర్ వచ్చేసి దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు మహానుభావులు రామానుజర్ గారు. ఆయన శిల్పం 216 అడుగుల ఎత్తులో మన హైదరాబాద్లో నిర్మించారు. మన సభ అధ్యక్షులు చెప్పారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆయన భౌతిక దేహం ఇప్పుడు కూడా ఆయన భౌతిక దేహం ఉంటుంది. ఎప్పుడైనా శ్రీరంగం పోయినప్పుడు ఆ మహానుభావుని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సభ అధ్యక్షులకి ఉన్న వారికి శ్రీ గురుభ్యో నమః. అత్ర ఉపస్థిత సర్వేభ్యः మమ సాదర ప్రణామాన్ వ్యాహరామి. భూమికి భారం, అభారం, ఆభరణం అనేటటువంటి 3 రకాలైనటువంటి పుత్రులు ఉంటారు. అంటే వీడికి భూమికి భారంగా తయారయ్యేలా చాలా చెడ్డ పనులు చేస్తూ అందరినీ హింసిస్తూ బాధ పెడుతూ అని మనం వింటూ ఉంటాం. కొంతమంది మనం అభారం, చాలామంది అంటే భూమికి భారం కాదు, అలాగని మంచి పనులు కూడా చేయకుండా మధ్యమంగా ఉంటారు, వాళ్ళు అభారం. ఇక ఆభరణాలు అంటే మనకి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని మన ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, అట్లాగా పాశ్చాత్య వీరుల పారదోలించి స్వాతంత్ర్యమును గన్న సమరభూమి. కాబట్టి మన దేశానికి ఈ స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, రామకృష్ణ పరమహంస, వివేకానంద ఇలాంటి వారు ఎంతో మనకి ఆభరణాలుగా మన భారతదేశంలో వీరు ఎంతో అందరూ ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గట్లుగా ఆణిముత్యాలుగా మెరుస్తూ ఉంటారు. మన ఒంటి మీద, దేహం మీద ఆభరణాలు ఎట్లా మెరుస్తూ ఉంటాయో అలాగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మన ఊరి నుంచి ఆభరణాలుగా తయారై ఆ వెలుగుతోటి ఇక్కడ ఇంత వెలుగు చూస్తున్నాము. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఇనుము అగ్ని పక్కన ఇనుకుంటే ఎట్లాగా మెరిసిపోతూ ఉంటుందో అట్లాగా వారి పేరు చెప్పుకొని మనం కూడా అగ్నిలాగా వెలిగిపోతున్నాం అనమాట. మండోవారంటే మా అన్నయ్య అని చెప్పుకుంటాము, మాధవీలత అక్క అంటే మా ఊరు, మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు అక్క అని చెప్పుకుంటాం. ప్రసాద్ స్థపతి అంటే మా మాస్టర్ గారు అబ్బాయి, మా జూనియర్, మా చెల్లి క్లాస్మేట్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఇనుముకి స్వయంగా వెలుగు ఉండదు, అగ్నిలో వేస్తే ఇనుము కూడా అగ్నిలాగా మెరుస్తూ ఉంటుంది. అట్లాగా మనందరం కూడా వారి పేరు చెప్పుకొని అంతటా మనం కూడా ఒక పలాని గ్రామానికి చెందిన వారి అన్నటువంటి వెలుగుతూ ఉన్నాము. అది మనందరి అదృష్టము. ఇంతటి అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రసాదించినటువంటి ఈ ముగ్గురికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అట్నే ఈ గ్రామ పెద్దలైనటువంటి మనోహర్ ప్రసాదరావు గారికి, చింతా పురుషోత్తమ రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ అయినటువంటి దాసరి శిల్ప గారికి, మరియు ఈ గ్రామానికి సంబంధించిన దిగ్గజములు, కవిత్రయములు లాంటి ముగ్గురికి, గాలి మాధవీలత గారికి, మండవ సతీష్ గారికి, దగ్గుపాటి ప్రసాద్, మా గురువు గారైన దగ్గుపాటి వెంకటరావు మాస్టర్ గారికి, సుపుత్రుడు, వీళ్ళంతా సుపుత్రులే. పుత్రుడు సుపుత్రుడు 2 రకాలు ఉంటారండి. ఈ పుత్రుల్లో కంటే సుపుత్ర రకానికి చెందిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఏ పుణ్యమో, ఏ యోగ ఫలమో, ఏ కర్మ ఫలమో కానీ ఈ ఏడుగుళ్ళపాడు అనే స్వర్గ ఖండంలో పుట్టారు ఈ ముగ్గురు మహానుభావులు. వీళ్ళ ముఖ్యంగా ఆ స్థపతి గురించి, ఈ గాలి మాధవీలత గారి గురించి నేను కందుకూరులో కొన్ని వందల మంది చెబుతుంటే ఆల్రెడీ మేము విన్నాము, మేము చూసాము పేపర్లలో అని మీ గురించి బాగా చెప్పారమ్మా. అగ్ని 5 క్షిపణి ఒక లేడీ ఉంది. ఆ మహాతల్లి తర్వాత గొప్ప పేరు ప్రఖ్యాతి సంబంధించినటువంటి వ్యక్తి గాలి మాధవీలత గారు. అట్నే అమెరికాలో
మన ఏడుగులపాడు యొక్క పేరు ప్రఖ్యాతులు బాగా వ్యాప్తి చేసినటువంటి మండో సతీష్ గారికి, అట్నే భారతీయ శిల్ప కళారంగంలో ఉండే అనితర సాధ్యమైన స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి మన స్థపతి ప్రసాద్ గారికి, వాళ్ళ పేరు చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన స్థాయికి పోయినాయి. అండ్ వీళ్ళ ముగ్గురు మన ఏడుగులపాడికి కవిత్రమి లాంటి వాళ్ళు. వీళ్ళు అన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ ఎట్లయితే ప్రపంచానికి కవిత్రమో, మన గ్రామానికి ఈ స్థపతి ప్రసాదు, మండో సతీషు, ఈ గాలి మాధవనాథ్ గారు అలాంటి వాళ్ళు. వీళ్ళు దిగ్గజాలతో పోల్చొచ్చు. అట్ని ఈ సందర్భంగా మరో చిన్న విధము, మా గురుగారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాడు. అటువంటి మా గురువైన దగ్గుబాటి వెంకటరావు గారికి నమస్సమాంజలు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండవ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రచురణ చేస్తా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, పలానా ఊర్లో చేసినప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నేను బ్యాంకుకి వెళ్ళాను. ఆ బ్యాంక్లో ఒక సార్ అడుగుతా ఉన్నారు, మీ ఊర్లో గాలి మాధవీలత గారు ఉన్నారు, ఆమె మీకు తెలుసా అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. నాకు తెలియదు, నిజంగానే తెలియదు. నేను సర్పంచ్ అవ్వక ముందు వరకు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. సర్పంచ్ అయిన తర్వాతే నేను ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. అప్పుడే నాకు చాలామంది అక్కలు, ఆంటీలు, అంకుళ్ళు నా సొంత బంధువుల్లాగా నన్ను ట్రీట్ చేసి ఈ విలేజ్ని సర్పంచ్గా చేశారు. వాళ్ళందరికీ నిజంగా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సర్పంచ్ అయిన తర్వాత చాలా రంగాల్లో కొన్ని పనుల విషయాల్లో నాకు సపోర్టివ్గా ఉన్న మీ అందరికీ కూడా, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకి సన్మాన గ్రహీతలైనటువంటి ముగ్గురు గురించి నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. గాలి మాధవీలత నాకు ఒక అక్కలాగా, నాకు ఒక తోబుట్టులాగా ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎంతోమంది ఆడపిల్లలకు మార్గదర్శకురాలుగా, ఒక రోల్ మోడల్గా అక్క చేసిన పని కనిపిస్తూ ఉంది. మన గ్రామంలో ఉన్న ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి సత్కారాలు మనం కూడా అందుకోవాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మన ఊరి ఆడపడుచు అయినటువంటి ఆ అక్కని మనందరం కలిసి సత్కరించుకోవడం ఇదొక తెలియని సంతోషాన్ని నాకు నింపుతూ ఉంది. అదేవిధంగా సార్ గురించి, సతీష్ సార్ గురించి చెప్పాలంటే చిన్న కంపెనీని స్టార్ట్ చేసి ఎన్నో దేశాలకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. కానీ ఎప్పుడు మన గ్రామంలో నేను చూడలేదు. అంటే ఆ స్కూల్ మీద పేరు మాత్రమే చూశాను కానీ సార్ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. సార్ నిజంగా ఎంతోమంది యువతకి మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఎన్నో మంది జీవితాలని మీరు నిలబెడతా ఉన్నారు. చాలా ఫ్యామిలీస్లో ఆ జాబ్కి వచ్చే ఆ శాలరీతోనే ఫ్యామిలీస్ గడుపుతూ ఉన్నాయి. అలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు చేశారు. ఎన్నో కంపెనీస్ మీరు ఆదర్శంగా నిలిచినందుకు, అదేవిధంగా మన గ్రామాన్ని విదేశాల్లో కూడా పరిచయం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా స్థపతి గారు, సారు మా నాన్నమ్మ గురించి చెప్తా ఉన్నారు. నాకు నిజంగా సార్ గురించి నాకు అస్సలు తెలీదు. మా నాన్నమ్మ గురించి చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే సార్కి మా నాన్నమ్మ అంత పరిచయం అన్నమాట. నేను చాలా ఇదిగా ఫీల్ అవుతా ఉన్నాను. నిజంగా సార్ చేసిన, దేవుడు మనుషులను సృష్టిస్తే సారు దేవుళ్ళని సృష్టిస్తూ ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. ఆ దేవుళ్ళనే మళ్ళీ మనందరం వెళ్ళి మొక్కుతా ఉన్నాం కదా. శిల్పం ఉలిదెబ్బలకే శిల్పం అవుతుంది కదా. ఎన్నో దెబ్బలని, ఎన్నో కష్టాలని అనుభవించి సార్ ఆ శిల్పాలను చేయగలిగారు. కాబట్టి సార్కు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంత పెద్ద ప్రతిభావంతులు, విద్యావంతులు అయినటువంటి వాళ్ళ మధ్యలో కూడా నేను ఒక దాన్ని అవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. సార్ మనందరము కలిసి ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నాకు ఒక చిన్న ఆశ ఉంది. మన గ్రామం చుట్టూ, ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలి, ఒక పార్క్ లాగా నిర్మించాలని నా ఆశ. అది ఇలా తీరుతుందని ఆశ నాకు. మనందరికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి ప్లే గ్రౌండ్గా, పెద్దవాళ్ళకి జిమ్గా అది చేసుకోవాలని నా ఆశ. అది ఎప్పటికైనా మనందరం కలిసి మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాన్ని జరిపించాలని ఆశ. ఇంకొకటి ఏంటంటే సింహద్వారం. చాలా విలేజెస్లో వాళ్ళ విలేజ్లోకి వెళ్ళేటప్పుడు సింహద్వారం నిర్మించుకుంటూ ఉంటారు.
మనం ఇంత పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన గ్రామాన్ని నిలబెట్టుకున్నాం కదా, అలాగే మన గ్రామంలోకి వచ్చేటప్పుడు ఆ అంతర్జాతీయ స్థాయిలో ఒక సింహద్వారాన్ని నిర్మించుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ రెండు ఆశలు మనందరం, మన గ్రామ ప్రజలందరం కలిసి ఈ ఆశలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన సభాధ్యక్షుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక నిజంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఒక నెల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఒక రోజుతో, ఒక గంటతో, ఒక వారంతో, ఒక నెలతో అవ్వలేదు. వాళ్ళు ఎంత కృషి చేశారో, వీళ్ళందరూ ఏవిని ఎలా క్రియేట్ చేశారో అవన్నీ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ప్రయాస వెనుక ఎంత ఉందో అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇలా అరేంజ్ చేసిన వీళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ చేస్తా ఉన్నాను. చాలా మంచిగా మన ఊరి పేరు నిలబెట్టినందుకు మీ అందరికీ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మనం అవరోధించాలని, వీళ్ళు ముగ్గురు ఇట్లాంటి ఎన్నెన్నో మంచి మంచి అవార్డులు రానున్న జీవితంలో మరెన్నో అవార్డులు స్వీకరించి మరెంతో మందికి ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ అదృష్టం మొట్టమొదటిసారిగా ఎవరిని వరించింది అంటే చెప్పమంటారా? మండువ రాధిక, వైఫ్ ఆఫ్ భానుప్రకాష్, డాటర్ ఆఫ్ మండువ నాగేశ్వరరావు. బిగ్ హ్యాండ్స్. దయచేసి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు కానీ వాళ్ళ తరపున కానీ ఎవరున్నా, వాళ్ళ అమ్మగారు నా పేరు నేను అనౌన్స్ చేసుకుంటే బాగుండేమో. అదేందో అదృష్టం రెండోసారి అంటే నాకే తగిలింది. మా బ్రదర్ని ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీనివాసరావు భూపతి. ఇక్కడ ఏమి లేదండి, ఇక్కడ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొకళ్ళని అదృష్టం వరించబోతుంది. సూపర్ అండి, మళ్ళీ వ్యక్తి ఆలా నాగేశ్వరరావు గారు ఒంగోలు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారు కానీ వాళ్ళ తరపున కానీ. ఇటు చూడండి. సార్ ఒక్క ఫోటో, మీ నుంచి ఒక్క ఫోటో కోరుకుంటున్నాను. సార్ ఫోటోకి వెళ్ళి చూడండి నాగేశ్వరరావు గారు. మరలా మరొక అదృష్టవంతులు ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళకి అందరికి 1 by 1 వస్తున్నట్టుంది. ఇక్కడ ఏమి గ్యాంబ్లింగ్ లేవండి, దయచేసి ఏమనుకోవద్దు. పులి హేమంత్ కుమార్, సన్ ఆఫ్ పులి వెంకటరమణ.
మరొక అదృష్టవంతులు రెడీగా ఉండండి. ఇక వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. మొత్తం బాగా కనిపిస్తాయి. చూస్తున్నాం. నెక్స్ట్ బయట వాళ్ళ నుంచి వస్తారు. చూడండి. మేడూరి వెంకటశేషమ్మ, వైఫ్ ఆఫ్ కోటేశ్వరరావు, మేడూరు కోటేశ్వరరావు వారు కానీ వాళ్ళ తరపున ఎవరైనా రావచ్చు. చివరిగా మాస్టర్ ఇక్కడ ఈ లైన్లోనే ఉన్నారు, దగ్గరలోనే మండో జగన్మోహన్ గారు. ధన్యవాదాలు. మమ్మల్ని సత్కరించడానికి మీరు పూనుకొని ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 100 మంది అయితే పైనుంచి చూస్తున్న వాళ్ళు ఇంకా 1000 మంది ఉన్నారు. మన గ్రామానికి ఇంత ఖ్యాతి వచ్చింది, మన వాళ్ళంతా కలిసి కట్టుగా ఒకటి చేస్తున్నారని ఎంతో మంది పెద్దలు ఈ ఊర్లో ఇప్పుడు లేరు. నాకు తెలిసిన వాళ్ళే ఎంతో మంది లేరు, వాళ్ళంతా చూస్తున్నారు, గర్వపడుతున్నారు మన ఊరి గురించి. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి మా ముగ్గురు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా సత్కార గ్రహీతలు మండో సతీష్ గారికి, ప్రసాద్ స్థపతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సభ మీద కూర్చున్న పెద్దలు మండో వెంకటేశ్వర్లు గారికి, హరిప్రసాద్ గారికి, చింతా పురుషోత్తం రెడ్డి గారికి, మన గ్రామ సర్పంచ్ శిల్ప సౌందర్య గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ ఊర్లో పుట్టాను. ఈరోజు ఇంత పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్కి నేను ఒక కీలక పాత్ర వహించి ఆ నిర్మాణంలో నా సహాయ సహకారాలు అందించడానికి వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఈ గత 6 నెలల్లో నాకు కనీసం 40 సత్కారాలు జరిగాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న సత్కారం చాలా స్పెషల్. నా గుండెలో నుంచి వస్తున్న మాట ఇది. నా వాళ్ళు నా ప్రతిభను గుర్తించి నన్ను ఈ రకంగా సత్కరిస్తున్నందుకు నా కడుపు నిండిపోయిందండి. ఈరోజు కొంచెం టైం పట్టినా కానీ నా మనసులో ఎవరెవరికైతే కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నానో వాళ్ళందరినీ ఈరోజు గుర్తు చేసుకుంటాము. ముందుగా నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న గాలి వెంకారెడ్డి, అన్నపూర్ణమ్మ, పాదాభివందనంతో మొదలు పెడుతున్నాను. మా నాన్న డబ్బులేం కూడబెట్టలేదు. ఆయన మనసులో ఒకే ఒక ఆశ, నా పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలి. ఆ ఆశ వల్లే నేను ఈరోజు మీ ముందు నిల్చొని ఉన్నాను. నేను ఈ ఊర్లో పుట్టినా కానీ మా నాన్న టుబాకో వైర్గా చేసేటప్పుడు కందుకూరులో ఉండి నా విద్యాభ్యాసం అంతా కందుకూరులో జరిగింది. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక గడ్డు పేదరికం ఒక స్థాయిలో మా కుటుంబం, మా పేదరికంలో మేము జీవించాం. ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము కందుకూరులో ఉన్నప్పుడు ఒక అద్దెంట్లో పెంకుటింట్లో ఉన్నాము. అది 1979వ సంవత్సరంలో పెద్ద గాలివాన వచ్చింది, తుఫాను. ఆ టైంలో ఒక అద్దెంట్లో మా ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఒక చిన్న మూల 6 అడుగుల మూల ఒక నొలక మంచం మీద మా అమ్మ నాన్న, మా విజయక్క, నేను, మా అన్నయ్య, ఈ నొలక మంచం మీద 3, కింద 2. ఆ టైంలో ఆ కప్పు మొత్తం ఒక్కసారి పైకి లేచి కింద పడింది. ఏ క్షణానైనా పడిపోయే ఇల్లు. ఆ రోజు ఏదైనా జరుగుంటే అటు ఇటు అంటే ఈరోజు మీ ముందు నేను నిల్చొని ఉండేదాన్ని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగాం. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలామంది ఈరోజు వింటున్న చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, నేను చాలా లో స్థాయి నుంచి వచ్చి
ఇక్కడ మీ ముందు ఇంత ప్రపంచంలో ఎత్తైన వంతెన మీద నేను నిల్చొని ఉన్నాను అంటే దీనిలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎంతోమంది ప్రోత్సాహ బలం ఉందని నేను చెప్తూ ఉంటాను. ఆ తర్వాత నా చదువు అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి ఏడుగులపాడు వచ్చేసాము. నేను ఇక్కడ ఉండగానే ఇంజనీరింగ్ చేరాను. జేఎన్టీయూ కాకినాడలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఎవరు తెలియదు, అక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా అక్క అప్పటికి బ్యాంక్లో జాబ్ చేస్తుంది. మేమిద్దరం రైలు ఎక్కి ఒక రిక్షా తీసుకొని మన ఊరి వాళ్ళు మొగిలి గారు రామారావు వాళ్ళ భార్య కుమారి కాకినాడలో ఉన్నారు అని అంతే తెలుసు. వాళ్ళు ఉండేది పూళ్ళవారి వీధి అని ఒక పేపర్ మీద రాసిచ్చారు ఊర్లో. మేము వెళ్ళి వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి తలుపు తట్టినప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఇలాంటి కవర్లలో లెటర్లు రాసుకునేవాళ్ళం. వాళ్ళు తలుపు తీసి తన బిడ్డలాగా నన్ను ఆదరించి కాలేజీలో చేర్చారు. ఈరోజు వాళ్ళకి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను చాలా విలేజ్ వాతావరణంలో పెరిగి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దయి కాలేజీలో చేరినప్పుడు ఆ వాతావరణంలో నేను నిలబడలేకపోయాను. దీన్ని కల్చర్ షాక్ అంటారు. ఎవరైనా హాయ్ చెప్తే తిరిగి హాయ్ చెప్పాలని కూడా తెలియని ఒక రకమైన మకురు స్వభావం. 3 నెలల కంటే ఎక్కువ కాలేజీలో ఉండలేకపోయాను. రైలు పట్టుకొని వెనక్కి వచ్చేసారు. 1 సంవత్సరం పాటు నేను ఏడుగుళ్ళపాడులోనే ఉన్నాను. ఆ 1 సంవత్సరం నా జీవితంలో ఒక పెద్ద మలుపు అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ 1 సంవత్సరంలో నేను చాలా జీవితాన్ని చూశాను. చిన్నప్పుడు నాకు చాలా ఆశలు ఉండేవి, పెద్దదాన్ని అవ్వాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, రకరకాల దేశాలకు వెళ్ళాలి అని. కానీ ఆ 1 సంవత్సరం నేను ఏం చేస్తూ ఉన్నాను ఈ ఊర్లో అంటే, నేను పొలం పనులకు వెళ్ళాను. మా మావయ్య ఇక్కడ కూర్చొని ఉన్నారు, బండారు అంజిరెడ్డి. వాళ్ళ పొలంలో నేను పత్తి తీశాను రోజు కూలికి. ఇంట్లో చిక్కుడుకాయలు పండించి మన బంకు వెంకటేశ్వరరావు గారికి 4 రూపాయల కేజీకి అమ్మాను. మేము ఊరు వదిలి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఊరంతా, మేము కందుకూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరు మమ్మల్ని ఆదరించింది. ఎంతోమంది మా కుటుంబానికి సహాయం చేశారు. ముఖ్యంగా మా చిన్నమ్మమ్మ తులసమ్మ, వాళ్ళ భర్త మా తాతయ్య రామిరెడ్డి, మా మామయ్య, అలాగే చుట్టుపక్కల మా మామయ్యలు, ఊరు మొత్తం నాకు మామయ్యలే. కృష్ణమామ అంటాం, మందా కృష్ణారెడ్డి. శంకరమామ అంటాం, చింతా శంకర్ రెడ్డి. బుజ్జిమామ అని పిలుస్తాను, మందా వెంకటేశ్వర రెడ్డి. రాంకోటి మామ, మందా రాంకోటి రెడ్డి. అలాగే మా వెంకటేశ్వర మామ దొడ్ల వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ భార్య జయలక్ష్మమ్మ, మా అమ్మ శంకరమ్మ. అలాగే మా పక్కనున్న నైబర్స్ ఎంతో సహాయం చేశారు. మారెళ్ళ అత్తయ్య అచ్చమ్మ, అలాగే ఆలా కృపారావు వాళ్ళ భార్య ఇందిరమ్మ, వాళ్ళ అమ్మాయి బుల్లమ్మాయి. అలాగే మా పక్కింటి యలమంద కోటమామ వాళ్ళ భార్య వేదవతి. అలాగే మా కుసుమమ్మ గారు రోజు టీవీ చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. రామ్మ అని ఎంతో ఆదరంగా ఆహ్వానించేవాళ్ళు. ఇలా నాకు ఆ 1 సంవత్సరం నేనున్న ఈ 1 సంవత్సరం ఊర్లో ఎంతోమంది నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే శాలైన్ ప్రార్థనా మందిరం పాస్టర్ ఆశీర్వాదం గారు నాకు ఎంతో కృంగిపోయిన టైంలో నైతిక బలాన్ని ఇచ్చారు. వీళ్ళంతా నన్ను ప్రోత్సహించి నేను తిరిగి కాలేజీకి వెళ్ళటానికి నాకు ఒక సంకల్పాన్ని ఇచ్చారు. వీళ్ళందరికంటే ముఖ్యంగా నా ప్రియ స్నేహితురాలు, ఈరోజు ఇక్కడ లేదు, ఆలా రాధిక, బేబీ అని పిలిచేవాళ్ళు. కాలేజీ వదిలేసి ఇక్కడికి వస్తే మా అందరిలాగే ఇలాగే పనులు చేసుకోవాలి, నువ్వు తిరిగి వెళ్ళి మన ఊరికి పేరు తీసుకురావాలి, నీకు చాలా పెద్ద భవిష్యత్తు ఉంది అని నన్ను ప్రోత్సహించిన రాధికకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేను కాలేజీకి తిరిగి వెళ్ళి నా చదువు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ ధైర్యంగా మీ ముందు నేను ఇది చేశాను మన ఊరికి అని చెప్పుకోగలుగుతున్నానంటే, కొంతమంది పేర్లు నేను తీసుకోలేదు, క్షమించండి. కానీ మీరందరూ నా వెనుకున్నారని మేము గుర్తు చేసుకుంటూ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కుటుంబం నాకు ఎప్పుడు వెన్నంటుంది. మా అమ్మ నాన్న నన్ను ఎంతో ప్రేమించారు. మాకు ఉన్నది కొంచెమైనా కానీ దానిలోనే మేము ఎంతో సంతోషంగా బతికాము. వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా అమ్మమ్మ, నేను గౌహతిలో ఉద్యోగం వచ్చింది అమ్మమ్మ, అంత దూరం ఎందుకని అందరూ తిడుతున్నారు, ఇక్కడే ఉందామా అంటే
అస్సలు వల్ల కాదు. మనం వెళ్ళాల్సిందే, నేను నీతో పాటు వస్తాను, మనం గౌహతి వెళ్దాం, నువ్వు ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, ఇంత చదువుకుంది ఈ పని చేయడానికే కదా అని నన్ను ధైర్యం ఇచ్చి నాతో పాటే గౌహతికి వచ్చి అక్కడ మన ఊరు కాదు, మన భాష కాదు, నాతో పాటు ఉండి ఆమె నన్ను ప్రోత్సహించింది. ఆమెకి ఈరోజు చెయ్యొత్తి నమస్కరిస్తున్నాను. మా పెద్దక్క వెంకటశేషమ్మ, చాలా చిన్న కుటుంబం, ఏమీ చేయలేని పరిస్థితి. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చేరినప్పుడు తను ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టుకున్న డబ్బులు పెట్టి నాకు బట్టలు కొనిచ్చింది, 3 జతలు లంగా ఓని. దాంతో నేను 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ గడిపాను. మా అక్క విజయలక్ష్మి, దివాకర్ రెడ్డి బావ, నా హాస్టల్ ఫీజు, నా 4 సంవత్సరాల హాస్టల్ ఫీజు వాళ్ళే కట్టారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా అన్నయ్య హర్నాథ్ రెడ్డి, మా వదిన శ్రీదేవి, నా బాధ్యతలు వాళ్ళని ఎత్తి మీద వేసుకొని మా అమ్మమ్మని, మా నాన్నని, మా అమ్మని వాళ్ళ వృద్ధాప్యంలో కంటికి రెప్పలాగా కాపాడి వాళ్ళు అలా త్యాగం చేయబట్టే నేను ఈరోజు దేశాలు తిరిగి ఈ పనులన్నీ చేయగలిగాను. నాకు నా ఊరికి వారధిగా నిలిచి ఇప్పటికి కూడా మా కుటుంబాన్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్న అన్న వదినలకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వర్షం స్టార్ట్ అయింది, ఇది శుభసూచకం అనుకుంటాం కదా మనం ఎప్పుడైనా కానీ, అవునా కదా? ఎప్పుడు ఈ పండగకైనా కానీ దేవుడిని ఊరేగించేప్పుడు అయినా వర్షం వస్తే మంచిది అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్నప్పుడు మనందరికీ ఏం గుర్తుంది? మా మిత్రులు ఉన్నారు ఇక్కడ, హరి, రాంబాబు, నంద, చాలా మంది. సో ఒక సంతోషము, ఒక ఆనందము, ఆహ్లాదము, ఇలాంటి వర్డ్సే గుర్తొస్తాయి నాకు. ఏడుగులపాడు అనగా, ఏడుగులపాడులో పుట్టిన దగ్గర నుంచి 7th స్టాండర్డ్ వరకు ఇక్కడ చదివాను. 8th స్టాండర్డ్ నుంచి కూడా ఇద్దరి సమ్మర్కి వచ్చేవాళ్ళు ఇక్కడికి. సో ఆ తీపి గుర్తులు అలాగే ఉండిపోయాయి. డీటోర్ అయ్యాను స్టార్ట్ చేయడానికి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో ఇది మనం చిన్నప్పటి నుంచి, నేను ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివాను కాబట్టి అవి మా స్కూల్లో గోడ మీద రాసి అవి చదువుకుంటూ పెరిగాను. సో ఇక్కడ నా తల్లిదండ్రులు అయినటువంటి శ్రీనివాసరావు గారు, మా అమ్మ విజయకుమారి, అలాగే మా అక్షరాభ్యాసం చేసినటువంటి గురువు గారు వెంకట్రామ మాస్టర్ గారు, అందరూ ఇక్కడే ఉంటూ బంధుమిత్రులు ఉన్నారు. ఇక్కడ అందరూ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. వీళ్ళందరి ముందు ఒక గౌరవ సత్కారం అందుకోవడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నాను. సో ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్ అండ్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ to have all of you and in getting this recognition. So ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ మన స్కూల్లో వెంకట్రామ మాస్టర్ గురించి చెప్పాలంటే, సో ఆయన పంతులమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేము ట్యూషన్కి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళం. సో ఇప్పటికీ వాళ్ళు ఎలా టీచ్ చేశారో నాకు ఇప్పటికీ గుర్తుంది. క్రమశిక్షణతో అక్షరాలు అచ్చుగుద్దినట్టు ఉండాలి అనేది వెంకట్రామ మాస్టర్ చెప్తూ, సో ఆయన తన పంతులమ్మ గారు సాయంత్రం ట్యూషన్లో కానీ ఫాలో అవుతూ అసలు ఎంత ఎంత పద్ధతిగా టీచ్ చేశారన్నది అవి యాక్చువల్గా పునాది అన్నది నా ఉద్దేశం. సో స్కూల్లో కూడా క్రమశిక్షణతో మనకి టీచ్ చేయటం కానీ అలా చేసుకుంటూ వచ్చారు వెంకట్రామ మాస్టర్ గారు. అది మనకి ఇలాగే ఈ మన మిత్రులతోటి గోళీలాటం దగ్గర నుంచి, బొంగరాలు ఆడటం దగ్గర నుంచి, లేకపోతే అన్ని మనం ఈ చెట్లకి అవి ఉయ్యాలు వేసుకొని ఊరుకునే దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఒక ఆలోచిస్తే వెనక్కి తిరిగి ఇవన్నీ కూడా మన సక్సెస్కి హెల్ప్ అయింది. ఒక పునాది, ఒక ఫౌండేషన్. ఎందుకంటే ఇప్పుడు మనము మన పిల్లలకు కూడా ఏం చెప్తున్నాము,
మోటార్ స్కిల్స్ లేవట్లేదు, మోటార్ స్కిల్స్ ఉండట్లేదు, అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా సరిగా ఉండట్లేదు. ఐఫోన్ల మీద తిప్పుతారు కానీ ఏదన్నా అసెంబుల్ చేయమంటే అది ఉండదు. సో అది ఒకటి చెప్పాలనుకున్నాను. అలాగే నేను పెరిగినప్పుడు ఈ వెంకటేశ్వర్లు గారు కానీ, తర్వాత శేఖర్ మావయ్య కానీ, తర్వాత మన పప్పిరెడ్డి సీని, వీళ్ళంతా కూడా ఈ నాటక పరిషత్ అని చెప్పేసి నాటకాలు ఇస్తుంటారు. సో వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం. సో అది మీరు ఆ క్రియేటివిటీ, ఆ థింకింగ్, ఆ ప్రాసెస్ అన్నది చిన్నప్పుడు ఒక ఫౌండేషన్ వేస్తున్నాం, అంటే హ్యాపీగా చేసేవాళ్ళం. తర్వాత లైబ్రరీ ఉండేది, లైబ్రరీలో పుస్తకాలు చదువుకునేవాళ్ళం. సో నాటకాలు వేసినప్పుడు దాంట్లో డైలాగులు చెప్పేవాళ్ళం. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఒక ఆ థింకింగ్, ఆ ప్రాసెస్ అనేది సెట్ అయింది. సో నాకు ఆ తర్వాత కూడా ఇప్పుడు వెంకటరామ మాస్టర్ మ్యాథ్స్ చెప్పినా కానీ నేను 7th క్లాస్ చక్రపాణి గారు చెప్పినా కానీ అక్కడ అంటే త్రోవగుంట స్కూల్లో చదివాను. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, 6th 7th నడుచుకుంటూ వెళ్ళి త్రోవగుంట చదివాను. సో అది నేర్చుకున్నా కానీ ఇదంతా కూడా ఏంటంటే మనకి ఈ ఫౌండేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇక్కడ ఈ ఎలిమెంటరీ స్కూల్లో వచ్చింది, లేకపోతే త్రోవగుంట స్కూల్లో వచ్చింది. ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నా సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్ యూనో డెఫినెట్లీ ఏడుగులపాడులో ఉన్న ఎడ్యుకేషను, మన ఫ్రెండ్స్, మన మిత్రులు, మన పాజిటివ్ మెంటాలిటీ. ఇక్కడ ఇప్పుడు కూడా ఎప్పుడూ బాధపడేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు. ఇదేదో కానీ మోస్ట్లీ ఆ చెరువుల వల్ల అయిండొచ్చు, ఆ గాలి వల్ల అయిండొచ్చు, ఈ మట్టి వల్ల అయిండొచ్చు, ఏదైనా కానీ ఒక ఆనందంగా బాల్యం గడిచిపోతుందంటే ఎప్పుడైనా మీరు ఆనందంగా బాల్యం గడిపితే ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు, గ్యారంటీ అదే. మరి అంటే బాధ ఉంటే లోపల ఏదో ఒకటి ఉంటుంది, పాజిటివిటీ అనేది ఉండటం వల్ల మేజర్ సక్సెస్ వస్తుంది. సో అది మాత్రం ఉంది ఇక్కడ. అదిగాక చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము, రైతులు అందరూ కష్టపడటం కానీ మనం వెళ్ళటం కానీ, ఒక పొగాకు కొట్టడము, బ్యాన్ వేయటము, బ్యాన్లో పెట్టడము, ఆ కష్టం చూసేసరికి ఒక 9 నెలలు 6 నెలలు ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ కల్టివేషన్ దగ్గర నుంచి, అది స్ప్రౌట్ రాట్ దగ్గర నుంచి మనకి ఏంటంటే బ్యాండ్లోంచి బయటకు వచ్చేంత వరకు ఆ రైతు కష్టానికి ఆ ఫలితం వస్తుందో లేదో కూడా తెలియదు. పాపం అంత కష్టపడుతూ చూసాం మనం. సో అలాగే ఎడ్ల మీద ఎక్కడం కానీ, ఎడ్లు అంటే మన దున్నటం కానీ ఇదంతా చూస్తాం, దాని మీద ఎక్కేవాళ్ళం, ట్రాక్టర్లు కానీ ఇది తిరిగేవాళ్ళం. ఆ అవేర్నెస్ ఇప్పుడు మనం సిటీలో పెరిగిన పిల్లలకి రావట్లేదు. మనం అందుకే మాంటిసోరీ స్కూల్స్లో చెప్పిస్తాం. మాంటిసోరీ స్కూల్స్లో చెప్పేదండి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, ఇది పట్టుకోండి, అది పట్టుకోండి, ఇది చేయండి, అది చేయండి. అదే మా శేఖర్ మామయ్య అప్పట్లో మా చేత స్టీమ్ బోర్డ్ చేయించారు. స్టీమ్ బోర్డ్ ఆ ఏజ్లో 6th క్లాస్లో 5th క్లాస్లో, అంటే వాటర్ బోర్డులో వెళ్ళి స్టీమ్ ద్వారా జనరేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక లారీ చేయించేవాళ్ళు, అంటే ఒక క్రియేటివిటీ ఆయన క్రియేట్ చేయించారు. సో ఇలాంటి చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, సో ఎడుగొల్లపాడు మనకి ఒక ఫౌండేషన్ ఒకటి క్రియేట్ చేసింది మనందరికి కూడా. నా సక్సెస్ కూడా అది కారణం అని చెప్తున్నాను. ఎవ్రీబడి ఈస్ గెటింగ్ డిలేడ్ హియర్. సో చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్కి, నేను కంపెనీ స్టార్ట్ చేయడానికి నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఐ వాజ్ 28 years old when I started the company. అయితే యాక్చువల్లీ 27. సో అప్పట్లో 27 yearsలోనే నేను 1997లో as soon as I joined కంపెనీ, కన్సల్టింగ్ కంపెనీ there, then I realized the need, అంటే అవసరం గుర్తించి, ఆ అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశాను. సో ఫైండ్ అవుట్ నీడ్, ఏది నిష్ ఏరియా ఉంది, ఏది అవసరం అని చూసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఒక కెరీర్ స్టార్ట్ చేయాలంటే మీరు దాని గురించి గుర్తించి చేయాలి. సో ఆ విధంగా స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ మేము 20% పెరుగుతూ వస్తున్నాము. సో వీ క్రాస్డ్ 500 crores రెవెన్యూ. సో వీ హ్యావ్ ఆఫీసెస్ అక్రాస్ యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇక్కడ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ సక్సెస్కి ఒక ఫౌండేషన్ అయితే ఉండాలి, అది ఎడుగులపాడు అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. సంజాతం నారాయణ విరాచితం శ్రీమన్నారాయణ తండ్రి. అందరికీ నమస్కారం. ఎంత అద్భుతమైన రోజు అంటే ఈరోజు తిరుప్పావై ధనుర్మాసం జరుగుతుంది, తెలుసు కదా. ధనుర్మాసంలో ఈరోజు కూడా రైతు వస్త్రం ఉంటుంది. ఆండాల తల్లి ఈరోజు మొట్టమొదటిసారిగా గోవింద అనే ఒక శబ్దం పలికి
తన కోరిక నెరవేర్చున్న ఒక అద్భుతమైన రోజు. అన్ని దివ్య దేశాల్లో శ్రీరంగం కానీ, తిరుమల కానీ, కాంచీపురం కానీ, అహోబిలం కానీ అన్ని దివ్య దేశాల్లో పెద్ద గంగాల నిండా పాయసం వండి భగవంతుడికి అర్పించేటువంటి ఒక అద్భుతమైన రోజు. అది మిస్ అయ్యాను అనుకున్నాను ఈరోజు మీ కట్టిన ఆలయాల్లో. కానీ ఇది వెనకట్టలేనటువంటి ఆత్మీయత, ప్రేమ, అభిమానం, వాత్సల్యం గడిచి ముద్దయ్యే ఒక అద్భుతమైన రోజు ఇది నాకు. బహుశా మీ ప్రేమ ఎంత పెద్దది అని అంటే ఆకాశం అంత పెద్దది మీ ప్రేమ. అదే ఆకాశం కూడా, ప్రకృతి కూడా, ఏడుగొండపాడు గ్రామస్తులు, ఏడుగొండపాడు నేల, ఏడుగొండపాడు చెరువు, ఏడుగొండపాడులో ఉండే మనుషులు కాకుండా ఏడుగొండపాడులో ఉండే మేఘాలు, ప్రకృతి కూడా మా మీద ఇంత ప్రేమ కురిపిస్తోంది. అది నేనేదో అతిశయక్తిగా చెప్తోంది కాదు, మనమందరం ఆ స్థితిని అనుభవిస్తున్నాం. ఇప్పుడు నేను అనుకున్న ప్రసంగం వేరు, ఇప్పుడు చదువుతుంది వేరు, మారిపోయింది అన్నట్లు. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. మాధవి గారు చెప్పినట్టు చాలా పురస్కారాలు, సన్మానాలు. మా స్వామివారు, చిరంజీవి స్వామివారి ముందు నడుస్తుంటే, ఆ వెనక నడుస్తుంటే ఆ పూల తుంపర్లు మా మీద కూడా పట్టడం అలవాటే. కానీ ఈరోజు ఇంత గొప్ప ఒక పౌర సన్మానం అని అంటుంటారు కదా, దాన్ని ఈరోజు పొందగలగటం అనేది అది మాటలతో వ్యక్తీకరించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తా. నా జీవితాంతా నేను అట్లా గుర్తుపెట్టుకుంటా. మా నాన్నగారు ఈ ఊరికి ఒంగోలులో టీచర్ ట్రైనింగ్ చేసి ఈ ఊరు తన 19వ ఏట ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు ఇక్కడ ఉపాధ్యాయుడిగా, అట్లాగే మా అమ్మ కూడా ఇక్కడ ట్యూషన్స్ చెప్తూ కొనసాగించినటువంటి అద్భుతమైన ప్రయాణం ఫలితం ఏదైతే ఉందో అదంతా నాకు వచ్చింది అని నేను భావిస్తాను. వారి యొక్క నిజాయితీ, వారి యొక్క హానెస్టీ, లేకుంటే వారి యొక్క అంకిత భావం. ఎంత అంకిత భావం అంటే, నేను తిరుపతి శిల్పకళా, మా నాన్నగారు చాలామందిని చాలా స్కూల్స్లో చేర్పించారు, రెసిడెన్షియల్ స్కూల్స్ అని, నవోదయ స్కూల్స్ అని. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో అక్కడ జాయిన్ చేసి వచ్చేవాళ్ళు జాయినింగ్ రిపోర్ట్. నేను శిల్పకళాశాల చేరే రోజున మా నాన్నగారు నాతో రాలేదు, ఇంకేదో పని ఉందని చెప్పి ఆయన స్కూల్ పనుల్లో ఉండిపోయారు. అంత అంకిత భావంతో చేసినటువంటి ఆ పుణ్య ఫలం ఈరోజు ఈ రూపంలో వచ్చింది అని చెప్పి నేను భావిస్తాను. తర్వాత మన ఊరికి ఒక గొప్పతనం ఉంది. చిన్ననాటి స్మృతులు చెప్పుకుంటూ ఉంటే అది ఆగదది, అది ప్రవాహంలాగా కొనసాగుతుంది అనుకోండి. ఒక పుస్తకం రాయటం మొదలు పెడితే మన ఊరిలో కూర్చొని నేను ఒక పుస్తకం రాద్దామంటే రాయాలంటే బతకం కదా, అందుకని మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నీ ఫోన్లో రికార్డ్ చేయవా, అది మేము టైప్ చేస్తామని చెప్తే, నా చిన్ననాటి అంటే 10th క్లాస్ వరకు, అంటే చిన్నప్పటి నుంచి 10వ తరగతి అంటే 15 సంవత్సరాల వయసు వరకు ఉన్న అనుభవాలు ఇప్పటికీ 200 పేజీలు అయ్యాయండి. అది ఎంత పెద్ద అవుతుందని తెలియని పరిస్థితి. కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తాం. నేను చిన్నతనంలో మన శ్రీనాథ్ కానీ, మన శేఖర్ మాస్టర్ గారు, నందా అన్నాయి అందరూ కలిసి, వీళ్ళు పేర్లు చెప్తే చాలా ఉన్నాయి, అట్లాగే మాస్టర్ గారు నాటకాలు వేసేవారు. యువ చైతన్యం అనే పేరుతో నాటకాలు వేసేవారు. నాటకం వేయటం అని అంటే ఒక వ్యవస్థ. ఆ తాలూకు ఆ ఆర్టిస్టులందరినీ పిలవాలి, ఆ పిలిచిన వాళ్ళతో సమీకరించాలి. ఈ లోపల ఇంకో వర్గం ఏమన్నా ఫండ్ రైజింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక ఎగ్జిక్యూషన్ కమిటీ, అంటే ఇప్పుడంటే పేర్లు తెలిసే కానీ ఇప్పుడు తెలిసే కాదు, వాళ్ళు డయాస్ కట్టాలి, బ్యానర్ కట్టాలి. ఆ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ ఎవరు వస్తారు, రిహార్సల్ జరుగుతాయి. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, నాకు ఎంతో నా జీవితంలో నాకు ఉపయోగపడుతుంది. నాకు తెలియదు ఆ రోజు. వీరయ్య అని ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, ఆహార్యం అనేవాళ్ళు. వీరయ్య కదండి, ఆహార్యం అంటే ఏందో తెలియదు. అడిగేవాడిని సీనన్న, ఆహార్యం అంటే మేకప్ అని చెప్పేవాళ్ళు. ఆయన ఇట్లా మేకప్ వేస్తూ ఉంటే పక్కనే కూర్చొని చూస్తూ ఉండేవాడిని. ఆయన కొన్ని క్యారెక్టర్స్కి ఆ ముఖం తీర్చిదిద్దేటువంటి పద్ధతి దగ్గరుండి ఎక్కడే ఉండేవాడిని. ఆ బ్రష్లు కొంచెం హెల్ప్ చేస్తుండేవాడిని, ఆ క్లాత్ ఏదైనా ఉంటే ఇస్తుండేవాడిని. ఆయన ముక్కు మీద ఇట్లా ఫ్లాట్గా ఒక కలర్ ఇట్లా మేకప్లో కలర్ ఇట్లా వేసేవాళ్ళు, ఒక షేడ్, ఒక టింట్ ఒకటి వేసేవాళ్ళు. ఆ తర్వాత ఇట్లా ఐబ్రోస్ దిద్దేవాళ్ళు. ఈ కన్నులు అందరికీ ఎన్టీ రామారావు లాగానో ఉండవు కదా, అందుకని ఆ కన్నులు ఇట్లా పెద్దవి చేసేవాళ్ళు. లిప్స్ ఇట్లా కొంచెం బయటికి లాగేవాళ్ళు. అడిగేవాడిని నేను చాలా చిన్నతనం, 5వ తరగతి, 6వ తరగతి, 4వ తరగతి టైం, అంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు. చెప్పేవారు, ఒక మహానుభావుడైన ఒక వ్యక్తి ఇట్లా ముక్కు ఇలా ఉండాలి, కన్నులు ఇంత కలువు కన్నులు ఉండాలి, నవ్వినప్పుడు ఇంత పెద్దగా ఉండాలి, నవ్వనప్పుడు ఇలా ఉండాలి. కొన్ని క్యారెక్టర్స్కి అవన్నీ వేసేవాళ్ళు కాదు. ఈ ఎందుకు లేదండి అనేవాడిని. ఈ క్యారెక్టర్కి అవసరం లేదు,
నాటకంలో ఇది క్యారెక్టర్ అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ గురించి నాకు తెలియకుండానే నా చిన్న వయసులో నేను తెలుసుకున్నా. అది ఎక్కడ ఉపయోగపడుతుందంటే రాముడి విగ్రహం ఎలా చేయాలి, విష్ణువు విగ్రహం ఎలా చేయాలి, శివుడి విగ్రహం ఎలా చేయాలి, ఆ కింద ఉండే నంది భృంగి వాళ్ళ విగ్రహం ఎలా చేయాలి, ఇంకా వాళ్ళ భక్తుల విగ్రహం ఎలా చేయాలి, ఈ వేరియేషన్స్ అన్ని లేదా రాక్షసుడు ప్రతిమలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చిన్నతనంలో తెలియకుండా మనసులో ప్రింట్ అయినవి. అవి నాకు రామానుజాచార్య విగ్రహం చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి. రామానుజాచార్య ముక్కు గమనించండి, ఏమంటే వర్షం తగ్గుతుందని కూడా నాకు తెలుసు. అందుకని నేను చెప్తాను, రామానుజాచార్య మొహం చేసేటప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో హీరో ఎవరు? రామానుజాచార్య స్టాచ్యూ. ఆ స్టాచ్యూకి అందరూ ఏం చూస్తారు? ముఖం చూస్తారు. ఆభరణం బాగుందా, వస్త్రం బాగుందా ఎవరు చూడరు, కింద లోటస్ బాగుందా, ఏనుగు బాగుందా ఎవరు చూడరు, ముఖం చూస్తారు. ఆ ముఖంలో కనిపించేది ముక్కు. మహానుభావులైన ముక్కులు ఎవరి ముక్కు పెట్టినా ఇవ్వండి ఈయన పలానాయనలాగా ఉందండి, ఈయన పలానాయనలాగా ఉందండి అంటారు. కన్నులు పెట్టామా అది ఏదో చెప్తారు. వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక అద్భుతమైన ముఖం రావాలి. ఆ ముఖం చేసేటప్పుడు నేను జ్ఞాపకం తెచ్చుకున్నాను, ఆ పౌండరీ వర్క్ చేసేటప్పుడు చైనాలో నుండి కూడా ఎడుగొండపాడులో ఆ రోజుల్లో వేసిన నాటకాల మేకప్ నేను గుర్తించుకున్నాను. అది మన గ్రామం ఒక ఇన్స్పిరేషన్గా నేను భావిస్తాను. అదొక్కటే కాదు, మనకు బాగా ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయో తెలియదు, బహుశా మళ్ళీ పునఃప్రారంభం అవుతాయని నేను భావిస్తా. ముక్కోటి ఉత్సవం జరిగేది, సీతారామ కళ్యాణం జరిగేది, అన్నమయ్య కీర్తనలు 1 వీక్ పాటు అన్నమయ్య కీర్తనలు పెట్టించేవాళ్ళు మన దాంట్లో రామాలయం దగ్గర. శివుడికి శివరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళు, దసరా ఉత్సవాలు చేసి శరభ అంటూ మోసుకునేవాళ్ళు. అది ఉంటేనే శరభ కాదు, కొంతమంది దేవుడి పల్లకి కట్టేవాళ్ళు, కొంతమంది పూలదండ తెచ్చేవాళ్ళు, కొంతమంది గొడుగు పట్టేవాళ్ళు, కొంతమంది మన ఊర్లోనే మంగళవాద్యం వాయించేవాళ్ళు. మన ఊరు వాళ్ళే ఉండేవాళ్ళు, ఎక్కడ అరువు తెచ్చుకునే అవసరం మన ఊరికి లేదు. అట్లా ఉండేది మన ఊరిలో. ఈ యొక్క యూనిటీ ఏదైతే ఉందో, ఇదొక టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది మన ఊరిలో బాగా ఉంది. అందువల్ల ఎవరికి భేషకాలు ఉండవు. నేను ఎవరు అడిగారు నన్ను ఒక ఇంటర్వ్యూలో, మీ ఊరు గొప్పతనం ఏంటంటే, అయ్యా మా ఊరు వాళ్ళు ఊరి మీద కేసులు పెట్టరు, అలాగే కేసులు కూడా పెట్టించుకోరండి, అంత మంచి వాళ్ళు మా ఊరు వాళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్పిరిట్? ఈ యొక్క మన ఊరి యొక్క ఒక నడవడికే మొదటి నుంచి అలా ఉంది. పెద్దలు హరిప్రసాదరావు గారు, పురుషోత్తమ రెడ్డి గారు, అట్లాగే ఇప్పుడు శిల్ప సౌందర్య గారు, ఇట్లాంటి వాళ్ళ యొక్క ఒక అడుగు జాడలు ఇవన్నీ ఈ గ్రామం మీద ప్రభావం చూపించాయని అనుకుంటాను. అట్లాగే స్థపతి అంటే కేవలం ఆలయాలు కట్టే వాళ్ళే కాదండి. స్థపతి అని అంటే ద సుప్రీం కమాండర్ ఆఫ్ టెంపుల్ టౌన్ ప్లానింగ్. నగర నిర్మాణం కూడా పూర్వం స్థపతులే చేసేవాళ్ళు. అది హంపి విజయనగరం అయినా జైపూర్ అయినా ఏదైనా స్థపతులే చేసేవాళ్ళు. ఆ కోణంలో గ్రామ వాస్తు గురించి ఒకసారి ఒక గ్రామ వాస్తు ఎలా ఉండాలి, పట్టణ వాస్తు ఎలా ఉండాలి చదువుకునే రోజుల్లో జనరల్గా మన ఊరి గురించి అంటే ఆ పాఠం చెప్పేటప్పుడు మనదే కంపేర్ చేసుకుంటాం కదా. నువ్వు జాతకం చెప్పడం నేర్చుకునే వాళ్ళు జాతకం వచ్చేటప్పుడు తన జాతకం నేర్చుకున్నట్లుగా ఆ కంపేర్ చేసుకునే క్రమంలో చూస్తే మనకు ఒక అద్భుతమైన ఊరండి. అద్భుతమైన వాస్తు ఉండే గడ్డలో పుట్టాం. ఒక పుణ్యం చేసుకున్న గడ్డ ఇది. మన ఊరికి ఉత్తరంలో వాటర్ బాడీ ఉంటుంది, చెరువు ఉంటుంది. చాలా శుభ సూచన. మన ఊరందరూ ఎవరైనా సరే ఇంటి నుంచి బయలుదేరి ఒక కార్యం మీదకి ముందుకు వెళ్ళాలంటే అందరూ ఈశాన్య వైపు వెళ్ళి రోడ్డు మీద బస్సు ఎక్కుతాం. మనకి రోడ్డు అంతా ఈశాన్యంలో ఉంటుంది. ఈశాన్యం నడక ఎంత గొప్పది అనేది మనంతా పెద్ద అనిపిస్తున్నాం. మన ఊరికి బ్రహ్మస్థానంలో రామాలయం ఉంది. రామాలయం వినాయత్ర ఏకకాలంలో వాసయేత్ అంటారు. ఎక్కడైతే రామాలయం లేదో ఆ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండొద్దు అంటారు. మన ఊరు అదృష్టం, బ్రహ్మస్థానంలో ఊరి యొక్క మధ్యస్థానంలో రామాలయం అరేంజ్ చేశారు. అది అద్భుతమైన వాస్తు విన్యాసం. వాయువ్య భాగంలో శివాలయం ఉంటుంది. ఎటువంటి శివాలయం? అది కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం, సాక్షాత్తు అద్భుతమైన శివలింగం. మన అమ్మవారు అది కూడా వాస్తు. ఆ శివాలయం యొక్క బ్రహ్మస్థానంలో శివలింగ ప్రతిష్ట ఉంటుంది. ఆయన దృష్టి ఎవరి మీద పడకుండా చక్కగా చెరువు మీద పడేట్టుగా ఏర్పాటు చేశారు. ఇంత అద్భుతమైన వాస్తు విన్యాసం ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక అదృష్టం చేసుకున్నాం కాబట్టి మనందరం పుట్టామని చెప్పి నేను అనుకుంటాను. ఈ గ్రామం నుంచి వచ్చేటువంటి ఈ దైవిక శక్తి కూడా బలమై మనమంతా ఎక్కడెక్కడ ఉన్నా అది మనల్ని ఎప్పుడు సదా కాపాడుతుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తాను. పరోధివా పరయేన పృథివ్యా పరో దేవే భువనస్వరైర్గుహాయత కిం కృష్ణకర్మణి విశ్వాహ భక్త్యగం హవిః తం బ్రహ్మణో వేదామృతేనామృతాం వరే
तस्मै ब्रह्माज आयज्ञेत्यं रजानं ददः भागधेयेनैवैनं ब्राह्मणो वै सर्वैवैनं देवताभिरुद्धरति देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे नमः सूर्याश्रीलङ्गे तये एव देवता प्रीणाति पर्यात्मानं भवति शतमनन्तं भवति शतमिति शतं दीर्घमायुः सुवत्सा समानाना उत्तमश्लोको अस्तु ॐ गवमान भगवपवमा भवमद्गवमत्न भगवपवमा धूताय क्षटमा छटमत् फटं निजयठजटमा धूताय क्षद्धूता क्षतो नो गवपवगव नो मा गवमान गवपवमा अपवमद्गवमत् नो भगवपवमा धूतरुषत्सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति సన్మాన పత్రం జగమ్మిచ్చిన స్థపతికి అక్షర నీరాజనాకృతి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి దివ్యాశిస్సులు అందుకున్న పుణ్య దంపతులు శ్రీ దగ్గుపాటి వెంకట్రావు వీరరాఘవమ్మ వరసంతతి శిల్పకళలో వినితికెక్కి గణస్థపతిగా వాసికెక్కిన శ్రీ నాగవర ప్రసాద్ స్థపతి మీ జన్మభూమి అందిస్తోంది అందుకోండి అక్షర నీరాజన సన్మాన కృతి సంప్రదాయ శిల్ప నిర్మాణ వాంగ్మయ వార్నిధిని బుద్ధిబాహులతో సహస్రాబ్ది సమతామూర్తి నిర్మాణంలో విశ్వకర్మగా గణుతుకెక్కిన గణతిరుతులు మీరు స్వర్ణగిరి శ్రీనివాసునికి స్వర్ణ శోభనెత్తిన శిల్పకళామూర్తులు మీరు బద్రీనాథ్ ఏకశిలారామానుజ బృందావనం గోవర్ధనగిరి సంకర్షణమూర్తుల స్థాపనతో స్థాపత్య కళారత్నులైన మీరు నేపాల్ లక్ష్మీనారాయణ మందిర నిర్మాణంలో ఓంకారేశ్వరంలో ఆదిశంకరాచార్యుల ఏకాత్మ విగ్రహావిష్కరణలో విఖ్యాత స్థపతులైనారు. భారతీయ శిల్పకళా సేవలో దుర్గంగా నిలిచిన దిగ్గజ దృశ్యులు మీరు ఆగమ శాస్త్రాన్ని అవపాసన పట్టిన ఆధునిక ఋషివర్యులు మీరు ఆధునిక సాంకేతిక మర్మాన్ని సంకలింపు చేసుకుని సనాతన ధర్మ సంభవం మీరు అత్యాధునిక శిల్ప నిర్మాణంలో శిరోమణులు మీరు అగ్రదేశం అమెరికాలోను స్థపతిగా పెరుగంచిన మీరు దేశీయంగా ఎన్నో ఆలయాలకు ఆకృతినిచ్చిన మీరు ఆధ్యాత్మికత ఉత్తపడే ఎందరో దేవతామూర్తిని ఆవిష్కరించిన మీరు చిత్రకళ మీద మక్కువతో చిన్నతనం నుంచి మిమ్మల్ని మీరు మరుచుకున్న తీరు కలియుగనాథుని చెంత ఆగమ శిల్పశాస్త్ర మర్మాన్ని మదించిన మీరు ఆలయ నిర్మాణ నైపుణ్యాన్ని ఆ వైకుంఠనాథుడే తన ప్రసాదంగా ప్రసాదించగా ఆ భగత్ విభూతిని ఉప్పుతో భవిష్యత్తుగా మలుచుకున్న మీరు ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఎందరికో స్ఫూర్తి అయిన మా గ్రామ ముద్దుల తనయులు మీరు. అందుకే నేడు తన ముద్దు బిడ్డను చూసి మురిసిపోతూ మిమ్మల్ని మనసా వాచ ఆశీర్వదిస్తుంది మీ ఏడుకొండపాడు. సదా మీ ఎందే ఉండాలి ఆ జగమేలు ఏడుకొండలవాడు. శుభం భూయాత్. ఇది మీ జన్మభూమి ఆశీస్సు. దశ దిశల మరింతగా వెలుగొని మీ యశస్సు. శుభాకాంక్షలతో ఏడుకొండపాడు. చూడాలి వెరీ గుడ్. ఓకే ఓకే. మిత్రులందరికీ చూడండి ఒకసారి చూసారు చూసారు. ఓకే డ్యూమేస్ తీసుకో అంతలో చూడాలి అది దయచేసి చాలా అద్భుతంగా సహకరించారు ఈ కార్యక్రమానికి. మీరంతా ఒక్క ఫోటో
కొద్దిగా ఎన్నికన్నా ఇటోళ్ళు 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 ఎన్నికండి ఓకే చూడాలి ఓకే చెన్నై, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు నుంచే కాకుండా మలేషియా, సింగపూర్ నుంచి కూడా మన ఊరు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే అమెరికా నుంచి సతీష్ గారు మన కోరికను మన్నించి ఈ కార్యక్రమం కోసం శ్రమ తీసుకొని ఇక్కడ వచ్చినందుకు సతీష్ గారికి, వారి తండ్రి గారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి కూడా కన్న ఊరిని కన్న కొడుకుని చూడాలనే ఉద్దేశంతో నెల్లూరు నుంచి వచ్చినందుకు వారికి, వారి సతీష్ గారి మదర్ గారికి ధన్యవాదాలు. అలాగే ప్రసాద్ స్థపతి మన వెంకటరావు మాస్టర్ గారికి, ఐవారమ్మకి, వారికి ధన్యవాదాలు. మాధవిలత దంపతులు బెంగళూరు నుంచి, ఆమె చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం కోసంగా వారు సమయం తీసుకొని వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన టీం అంతా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత గ్రామస్తులు కూడా చాలా ఉత్సాహంగా ఆత్మీయాభిమానంతో ఆత్మీయ సత్కారంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మళ్ళా మనం జరుపుకోవాలని ఆశిద్దాం.